చెప్పండి. హాయ్. సో రీసెంట్ గా చూసుకున్నట్టయితే ఓజీ ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయిపోయింది. ఇప్పటికే ఆ పాటకి మిలియన్ లో వ్యూస్ ఉన్నాయి. సో ఎలా అనిపించింది విన్న తర్వాత? నేను ఒకటే అంటున్నాను, మనస్ఫూర్తిగా ఫ్యాన్ కాబట్టి నేను బిగ్గెస్ట్ ఫ్యాన్ అండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి. ఆయన సినిమా ఏదైనా సరే సూపర్ హిట్ కొడుతుంది, ఖచ్చితంగా చెప్తున్నాను. ఎందుకు అంటున్నానంటే ఆయన సినిమాలో కానీ, ఆయన స్టైల్ కానీ, ఆయన ఫైట్స్ కానీ అసలు సూపర్ అండి. అసలు నిజంగా చెప్తున్నా, ఆయన రియల్ హీరోనే కాదు, రియల్ హీరో అని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. యా. సో అయితే ఈ మూవీలో పవన్ కళ్యాణ్ వాళ్ళ అబ్బాయి అకిరానందన్ కూడా ఉంటారని అంటున్నారు. సో ఎందుకంటే ఆ సాంగ్ లో కొన్ని కట్అవుట్ ఏంటంటే అకిరానందన్ లా అనిపించింది. సో ఈ సినిమాలో నిజంగానే ఉంటారంటారా అకిరానందన్? అంటే నేను ఒకటే చెప్తున్నానండి, అలా ఉంటే మాకైతే ముట్టుకు డబుల్ డమ్మాక్ అనుకోవచ్చు. అలా ఉంటే మాత్రం అసలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఒక టూ పేపర్స్ చింపేది కాస్త 4 పేపర్స్ అవుతుంది. ఖచ్చితంగా 4 పేపర్స్ గా చింపుతాం అనమాట, 2 పేపర్స్ కాస్త. అందుకని నేను ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతానని కోరుకుంటున్నాను ఓజీ మూవీ. సో వాళ్ళిద్దరూ ఆ సిల్వర్ స్క్రీన్ మీద కనిపిస్తే సో థియేటర్ రెస్పాన్స్ ఎలా ఉంటుంది అంటారు? నేను ఒక్కటే చెప్తున్నానండి, ఖచ్చితంగా చెప్తున్నాను, సూపర్. అసలు బొమ్మ దద్దరిల్లిపోతుంది. వాళ్ళిద్దరు చేయాలని మేము కోరుకుంటున్నాం కూడా. ఎందుకంటే చాలా వెయిట్ చేస్తున్నాం అనమాట. చాలా మంది మామూలుగా కొడుకు ప్లస్ తండ్రి ఇద్దరు చేస్తున్నారు. అలానే వీళ్ళు కూడా చేస్తే చూడాలని చాలా ఇష్టంగా ఉన్నది. మేము వెయిట్ చేస్తున్నాం కూడా ఫ్యాన్స్ గా. సో ఈ మూవీ డైరెక్టర్ సుజిత్, ఆయన పవన్ కళ్యాణ్ కి వీరాభిమాన్ అనమాట. సో ఆయన హీరో ఎలా ఉండాలో ఆయనకే బాగా తెలుసు. సో ఆయన ఎలా చూపిస్తారంటారు పవన్ కళ్యాణ్? నేను ఒక్కటే చెప్తున్నానండి, చాలా మందికి ఇన్స్పిరేషన్ గా మారాడు ఆయన. అజిత్, ఏం పేరు చెప్పండి? సుజిత్ గారు. ఎస్, నేమ్ కొంచెం ఐడియా లేదండి, కానీ చాలా మంచి ఆయన. చాలా మంది చెప్పే ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు అనమాట. ఎవరో ప్రొడ్యూసర్ గారు రిజర్వ్ చేశారని ఆయన మూవీని తక్కువ చేసి మాట్లాడింది ఆయనే చెప్పాడు, ఇంటర్వ్యూలో విన్నాను నేను. అలాంటి వాళ్ళు ఇన్స్పిరేషన్ తీసుకొని మాలాంటి న్యూగా కొత్తగా వచ్చే యాక్టర్స్ కానీ చాలా వరకు ఏంటంటే ఇన్స్పిరేషన్ తీసుకుని ముందడుగు వేస్తున్నాం అనమాట. చాలా మంది అంటున్నారు, చాలా మంది ఎందుకురా వస్తున్నారు, వేస్ట్ రా సినిమా ఫీల్ అంటున్నారు చాలా మంది. అలా అన్నప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది. బట్ ఏంటంటే వీటిని ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. ప్రతి ఒక్కరు ఒక స్టేజ్ కాడి నుంచి వచ్చిన వాళ్ళే కదా. ఎవరైనా సరే గేట్ కాడి నుంచే మొదలైన వాళ్ళు, అన్నపూర్ణ గేట్ కాడి నుంచే. కాబట్టి వాళ్ళు అన్నారని మనం ఫీల్ అవ్వడం, బాధపడడం చేయబాగండి. ఓకేనా? ఖచ్చితంగా అయితే మనలో టాలెంట్ ఉంటే ఎవరు ఆపలేరు. ఇది మటు కన్ఫర్మ్ గా చెప్తున్నానండి. ఓకే. సో రీసెంట్ గా చూసుకున్నట్టయితే ఓజీ ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయింది. సో ఆ పాట విన్న తర్వాత మీకు ఎలా అనిపించింది? ఎందుకంటే ఇప్పటికే యూట్యూబ్ లో మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఉన్నాయి ఆ పాటకి. సో ఎలా అనిపించింది వినంగానే? గూస్ బంప్స్ వచ్చాయి నాకైతే. ఒక్కసారిగా ఆ పాట రాగానే కళ్ళల్లో ఆనందం, ఫేస్ లో ఆనందం. ఇంకా సినిమా ఎప్పుడా 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 అనే వెయిటింగ్ ఓజీ కోసం. ఒక్కసారిగా నాకైతే గూస్ బంప్స్ వచ్చాయన్నమాట. అసలు పాట అంత బాగా రాశారు, ఎంత బాగా పాడారు పాడిన వాళ్ళు. ఇతని పవన్ కళ్యాణ్ గారి ఎక్స్ప్రెషన్స్ ఎంత బాగున్నాయి. చాలా బాగా వచ్చింది పాట. అది చూడటానికి వినడానికి కూడా చాలా బాగుంది. అది కొంచెం చూసినా కానీ ఒక ఆనందం అనేది. ఇప్పుడు ఆయన ఫ్యాన్స్ వెయిటింగ్ లో ఉన్నారనమాట. ఎప్పుడు ఓజీ రిలీజ్ అవుతుందా, ఎప్పుడు థియేటర్లలో ఒక జన సముద్రాన్ని చూపిద్దామా అని వెయిటింగ్ లో ఉన్నారనమాట. సో అయితే ఈ మూవీలో పవన్ కళ్యాణ్ వాళ్ళ అబ్బాయి అకిరానందన్ కూడా ఉంటారు అంటున్నారు. ఎందుకంటే ఆ సాంగ్ లో ఆయన కట్అవుట్ అలా కనిపిస్తుంది అంటున్నారు. మరి ఇది ఎంతవరకు నిజం అంటారు? ఉంటారు కాదు, ఉన్నాడు. అకిరానందన్ ఉన్నాడు, నాకు తెలుసు. కాకపోతే సినిమా గురించి ఎంత ఓపెన్ చెప్పకూడదు. అకిరానందన్ ఈ సినిమాలో నటించాడు ప్రస్తుతానికి. అతను కట్అవుట్ మాత్రం అసలు మామూలుగా లేదు. ఇంత పొడుగు, వాడే అంత పొడుగు ఉన్నాడేంద్రా బాబు. మన ఏదో ఫంక్షన్కి పోతే అన్నపూర్ణ స్టూడియోలో సాంగ్ జరిగింది, వెళ్ళా నేను. వెళ్తే వాడిని చూస్తే వాడు అంత పొడుగున్నాడంటే అసలు 6 అంటే 6.9 6.11 ఉన్నాడు వాడు హైటు. ఆ హైటు, ఆ పర్సనాలిటీ, వాడు అసలు ఒక కొన్నిదల వారి అనే మాటకి ఒక వంశనం అనేది ఒక వచ్చిందనమాట ఇప్పుడు ప్రస్తుతానికి. అయితే మరి చూసుకుంటే ఈ మూవీ డైరెక్టర్ సుజిత్, ఆయన పవన్ కళ్యాణ్ అభిమాన్ అనమాట. సో ఆయన హీరో ఎలా ఉండాలో ఆయనకే తెలుసు. సో కాబట్టి ఆయన పవన్ కళ్యాణ్ ఎలా చూపిస్తారంటారు? ఒక రేంజ్ లో చూపిస్తారు, ఒక హై టాప్ లో చూపిస్తారనమాట. అంత అభిమాని పవన్ కళ్యాణ్ గారు అభిమాని అయినటువంటి డైరెక్టర్ గారు అయితే అతను ఒక రేంజ్ లో ఒక టాప్ లో చూపిస్తారనమాట. వెయిటింగ్ నేను కూడా సినిమా థియేటర్ లో ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని వెయిటింగ్. సో మరి చూసుకుంటే ఆయన రాజకీయాల్లో చాలా బిజీగా ఉన్నారు. అట్ ది సేమ్ టైం ఫ్యాన్స్ ని హర్ట్ చేయకుండా సినిమాలు కూడా చేస్తున్నారు. సో దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అతను సినిమాలు చేసేది ప్రజలకు పెడతానికి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలియుగ పురుషుడు ఎవరమ్మా అంటే పవన్ కళ్యాణ్ గారు. అటు రాజకీయాల్లో బిజీ ఉంటూ, ఇటు సినిమా ప్రపంచంలో బిజీ ఉంటూ, ఎవరికి ఎటువంటి లోటు లేకుండా, ఎవరికి ఎటువంటి కష్టం రాకుండా, ఇటు సైడ్ సినిమాల్లో సంపాదించే ప్రతి రూపాయిని ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు పెడతానికి అటు సైడ్ రాజకీయంలో మెలుగుతూ ఉంటున్నాడు. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి కలియుగ పురుషుడు ఎవరమ్మా అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శ్రీ 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 కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. రీసెంట్ గా చూసుకున్నట్టయితే ఓజీ ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయిపోయింది. సో ఎలా అనిపించింది మీకు ఆ పాట? అంటే ఇప్పటికే చాలా మిలియన్స్ లో వ్యూస్ వచ్చాయి ఆ పాటకి. సో ఎలా అనిపించింది చూసినప్పుడు? సాంగ్ పరంగా చెప్పలేం కానీ బీజింగ్ పరంగా అయితే బాగుంది. ఫ్యాన్స్ కూడా బాగా నచ్చిందంట. కామెంట్ రూపంలో చూశాను.
ఫ్యాన్స్ కూడా ఒక 10 టైమ్స్ 15 టైమ్స్ చూశారంట మేబీ. సాంగ్ కూడా పుష్ప కంటే బేస్ చేసి ట్రెండింగ్ లో ఉంది సాంగ్ అయితే. సో అయితే ఈ మూవీలో అకిరానందన్ కూడా ఉంటారని అంటున్నారు, ఎందుకంటే ఆ సాంగ్ లో కూడా అకిరానందన్ కట్అవుట్ అయితే కనిపిస్తుంది. సో మరి నిజంగా ఉంటాడని అంటారా? పక్కాగా ఈ సినిమాలో పక్కాగా కిరణ్ అందన్ ఉన్నాడు. ఎందుకంటే మొన్న హరిహర వీరమల్లో ఉంటారేమో మేబీ అని ఒకటి చిన్న డౌట్ వచ్చేది. సో అది క్లియర్ అయిపోయింది. అంటే హరిహర వీరమల్లు 1, 2లో ఉండరు. ఓజీ ఏంటంటే పక్కాగా ఇది ఒరిజినల్ గ్యాంగ్స్టర్ మూవీ కాబట్టి పక్కాగా ఈ సినిమాతో కిరణ్ నందన్ ఎంట్రీ ఉంటది. సుజిత్ డైరెక్టర్ కాబట్టి అతనికి ఏమనిపించిందో చిన్నప్పుడు మేబీ చిన్నప్పుడు క్యారెక్టర్ హీరోగా కిరణ్ నందనే చేసి ఉంటాడు. పక్కాగా దీంట్లో ఎంట్రీ ఇస్తాడు. సో అంటే సో వాళ్ళిద్దరు స్క్రీన్ మీద కనిపిస్తే ఎలా ఉంటది అంటారు? అసలు థియేటర్ లో ఆ రెస్పాన్స్ ఎలా ఉంటది అంటారు? బ్రూస్లీలో రామ్ చరణ్ చిరంజీవి గారు ఎంట్రీ ఇచ్చినప్పుడు అందరికి ఎంత హ్యాపీ అనిపించిందో ఇప్పుడు ఓజీలో కూడా అకిరణ్ నందన్ పవన్ కళ్యాణ్ గారు ఒకే ప్రేమలో చూస్తే ఫ్యాన్స్ కి ఇంకా ఆ రోజంతా పండగే. సో మరి చూసుకుంటే ఆ ఈ ఓజీ రికార్డ్స్ ఎలా ఉంటాయి అంటారు తర్వాత? ఎందుకంటే ఆయన ఫ్యానే తీస్తున్నారు. సుజిత్ అనే ఒకప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఆయన. సో ఆయన హీరో ఎలా ఉండాలో ఆయనకే తెలుసు. సో ఎలా తీస్తారంటారు? ఇప్పుడు హరిహర వీరవల్లికి వచ్చరికి హిట్ అయ్యిద్ది అనుకున్నారు కానీ కొంచెం ఘాటు తప్పింది. సో ఈ మూవీ అయితే పక్కాగా హిట్ పడిద్ది. నాకు తెలిసి 1000 కోర్స్ దాటచ్చు. ఎందుకంటే సుజిత్ అక్కడ మంచి మంచి సినిమా 'రన్ రాజా నన్ను', 'సాహో' అదేని పక్కన పెడితే మాత్రం ఈ కథతో మంచి కంటెంట్తోనే వస్తున్నాడు. అంటే సినిమా అవకాశం ఇవ్వటమే ఎక్కువ, కానీ ఈ సినిమా అవకాశం వచ్చింది కాబట్టి దాన్ని నిలదొక్కుకోవాలి. ఈ సినిమాతో పక్కాగా మంచి స్టోరీతోనే వస్తున్నారు అనుకోవచ్చు.